ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళతో మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి పిలిచారా? కాదు సీత, నిన్ను నీ పుట్టింటికి పంపడానికి పిలిచాను. సీతని పుట్టింటికా? ఎందుకు పిన్ని? కంగారు పడకురాం. నేను సీత ఒక నెల రోజులు ఈ ఇంట్లో ఉండకూడదు. ఎందుకొదినా? రాశి ఫలాల్లో ఏమైనా రాసుందా? నేను రోజు దినఫలాలు చూస్తాను చెల్లాయ్, అలా ఏమీ రాయలేదు. క్యాలెండర్ చూడలేదా అన్నయ్య? ఈ రోజు జ్యేష్ఠ మాసం ఆఖరి రోజు. రేపటి నుంచి ఆషాఢం మొదలవుతుంది. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు, అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు. అందుకే ఈ నెల రోజులు సీతను పుట్టింటికి తీసుకువెళ్తారని వాళ్ళమ్మా నాన్నల్ని పిలిచాను. శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నావు చెల్లాయ్, నీకు నువ్వే సాటి. నాదే ఉందన్నయ్య. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళు శాస్త్రాల్ని పద్ధతుల్ని ఇంకా బాగా ఫాలో అవుతారు. రామ్ సీతలకు తొలిరాత్రి ఏర్పాటు చేయాలని విద్యాదేవి గారు అంటున్నారు మహా. వీళ్ళ తొలి రాత్రి జరిపించాలని నాకు ఉంది జన. కానీ ఆ ఆషాఢం అడ్డొచ్చింది కదా, నేనేం చేయను? ఆషాఢం అడ్డొచ్చిందా లేక ఆషాఢాన్ని అడ్డు పెట్టుకుంటున్నారా? ఇంకా పెళ్లి కాని నువ్వు ఈ విషయంలో మాట్లాడకపోవడమే మంచిది రేవతి. ఈ కాలంలో ఆషాఢం అది ఎవరు పట్టించుకుంటున్నారండి? పిల్లల సంతోషం ముఖ్యం కాని ఈ మాసాలు వర్షాలు ఎందుకు? ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. అవును, పద్ధతులు ఆచారాలు పాటించడంలో మహా ముందుంటుంది. మరి ఇన్నాళ్ళు వీళ్ళ కార్యాన్ని ఎందుకు జరిపించలేదు? పెళ్ళైన వెంటనే తొలి రాత్రి జరిపించడం ఆచారం కాదా? ఇది మా ఇంటి విషయం, మీరు కలగ చేసుకోవద్దు. మీరేం మాట్లాడరేంటి జనార్దన్ గారు? మీ భార్య సుమతుండుంటే ఇలా జరిగేదా? సుమతి కూడా పద్ధతుల్ని పాటిస్తుంది. ఇంకా చెప్పాలంటే తనని చూసే నేను నేర్చుకున్నాను. అవునండి, సుమతి మహాకు ఎన్నో విషయాలు నేర్పించింది. మంచి విషయాలు నేను నేర్పిస్తే నమ్మక ద్రోహం, మోసం తను నేర్చుకుంది. ఏంటి శివకృష్ణ గారు, సీతని మీ ఇంటికి తీసుకువెళ్తారు కదా? ఆషాఢంలో ఆడపిల్ల అత్తవారింట్లో ఉండకూడదు అని వాళ్లకు మాత్రం తెలీదా మహా? పద్ధతులు పాటించడంలో వాళ్ళ తర్వాతే మనం వదినా. ఏంటి సీత, ఇప్పుడు మీ అమ్మా నాన్నలతో వెళ్తున్నావు కదా? అంత బలవంతంగా సీతను పంపించకపోతే ఏమవుతుంది వదినా? పెళ్లి కాని దానివి నువ్వు ఈ విషయంలో మాట్లాడకూడదు అని చెప్పానా? ఆషాఢంలో అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటే ఈ నెల రోజులు ఏ తీర్థయాత్రలకో వెళ్ళి రావచ్చు కదా చెల్లాయ్. సీతకు కలిసి వస్తుంది, నీకు పుణ్యం వస్తుంది. ఆషాఢంలో అత్తా కోడళ్లే కాదు, భార్య భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదు. కాసేపట్లో అమావాస్య మొదలవుతుంది సీత. ఆషాఢ ఘడియలొస్తాయి.
ఆ లోపే నువ్వు ఈ ఇంటి గడప దాటాలి. అర్థమైందా? మామా, ఏంటి సీత ఇది? అన్ని అడ్డంకులు తొలగిపోయి మనం ఒక్కటవుతాము అనుకుంటే ఇలా జరుగుతుంది. ఏం చేస్తాం మామా? మీ పిన్ని ఆషాఢం పద్ధతి ఆచారం అంటూ మనల్ని వేరు చేస్తుంది కదా. పిన్నే మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తుంది అనుకున్నాను. కానీ ఇలా ఆషాఢం పేరుతో మనం ఇలా దూరం అవుతాం అనుకోలేదు. మనల్ని దూరం చేయడానికి ఆవిడికి ఆషాఢం ఒక వంక మామా. అలా అనకు సీత. పిన్ని ఏం చేసినా మన మంచి గురించి ఆలోచించే చేస్తుంది. ఆచారం అలా ఉంటే పిన్ని మాత్రం ఏం చేస్తుంది? ఈ రోజుల్లో అలాంటివేవి పట్టించుకోనక్కర్లేదని మా టీచర్ గారు చెప్తున్నారు కదా. కానీ పట్టింపులు ఉన్నాయి అని పిన్ని చెప్తోంది కదా. మనల్ని విడదీయాలని ఆవిడ పంతం మామా. ఈ విషయంలో పిన్నిని తప్పు పట్టలేం సీత. సరే మామా, నన్ను వదిలి నువ్వు ఉండగలవా? ఒక్కరోజు కూడా ఉండలేని అనిపిస్తోంది. నాకు అంతే మామా. ఒక గంట కూడా నిన్ను విడిచి ఉండలేను. మరెలా సీత? నువ్వు వెళ్లకుండా ఉండడానికి వేరే దారేం లేదా? మా అమ్మ నాన్నలను పిలిచి మీ పిన్ని అన్ని దారులు మూసేసింది. నేను వెళ్ళకపోతే బాగోదు మామా. ఛ! ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా? మనల్ని దూరం చేయడానికే వచ్చింది. బాధపడకు మామా. అయినా నెల రోజులే కదా, ఇట్టే గడిచిపోతాయి. కళ్ళు మూసి తెరిచేలోపు నేను నీ కళ్ళ ముందుంటాను కదా. నేను కళ్ళు మూసినా తెరిచినా నా ముందు నువ్వే ఉంటావు సీత. ఈ ప్రేమతోనే ఈ నెల రోజులు గడిపేద్దాం మామా. టైంకి తిను, మర్చిపోకు. నా మీద బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నేను రోజు ఫోన్ చేస్తాను కదా. వీడియో కాల్ చేయాలి. అప్పుడే ఒకరినొకరం చూసుకోవచ్చు కదా. అలాగే మామా. పద మామా, కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.